హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి ఇవాళ చిక్కు 19th మంత్లో ఏమేమి ఫుడ్ పెట్టాను అనేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఎక్కడ మిస్ చేయొద్దండి, కంటిన్యూగా వాచ్ చేసేయండి. సో చిక్కు అయితే మార్నింగ్ 6కి 6:30 అయితే కంపల్సరీ నిద్ర అయితే లేచేస్తాడు. లేవగానే ఒక గ్లాస్ మిల్క్ అయితే ఇచ్చేస్తాను. వచ్చేసి చిక్కుకి కౌ మిల్కే ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మాకు దగ్గరలో ఆవు పాలు అయితే దొరుకుతాయి. ఆ పాలే పోసుకొని బాగా కాంచి వాడికైతే వర్త మిల్కే ఇచ్చేస్తాను. ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయను. వాడైతే చక్కగా ఆడుకుంటూ మిల్క్ అయితే ఫినిష్ చేసేస్తాడు. మిల్క్ బాటిల్ వచ్చేసి నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేసుకున్నాను. మీకు లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో అందరూ కూడా స్టీల్వే వాడండి, ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి. సో ఇంకా నేను వచ్చేసి మార్నింగ్ వాడికి బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా ఓట్స్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎలా వేసుకోవాలి, దోశలు ఎలా వేసుకోవాలి అనేసి ఫుల్ వీడియో కూడా నేను చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా అది కూడా చెక్అవుట్ చేయండి. ఏం లేదండి, సో ఆఫ్టర్నూన్ వచ్చేసి 3 cups ఓట్స్ని, ఒక గ్లాస్ ఉద్దిపప్పుని బాగా నానపెట్టుకునేసి నైట్ పడుకునేటప్పుడు మిక్సీ వేసేసి ఒక బౌల్లో అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని పడుకునేయండి. ఇంకా మార్నింగ్ లేవగానే పిండి అయితే కూడా బాగా పులుస్తుంది. ఇంకా మార్నింగ్ లేవగానే పిండి అయితే బాగా కలుపుకునేయండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకునేసి. సో చక్కగా ఇలా దోశలు అయితే వేసుకొని, ఇది వచ్చేసి చిక్కు కోసం చిన్న చిన్న దోశలు అయితే వేస్తున్నాను. కొంచెం లైట్గా ఆయిల్ అయితే అప్లై చేయండి. దోశలు చూసారు ఎంత బాగున్నాయో. సో ఇంట్లో మనం ఏం కర్రీ చేసుకుంటామో మేము ఆ కర్రీయే పెట్టేస్తాం వాడికి. చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది ఇంట్లో చేసినవే తినను. సో జున్ను అయితే అప్పుడు అలా ఏం తినలేదనమాట. సో ఫస్ట్ బేబీ కాబట్టి కొంచెం భయంగా సో వెరైటీగా చేసి పెడుతూ ఉన్నాము. వీడైతే చాలా ఏమీగా తినేస్తాడు. వచ్చేసి మార్నింగ్ కూడా ఒక్కొక్క రోజు ఇడ్లీ ఉంటుంది, ఒక్కొక్క రోజు పొంగల్ ఉంటుంది. ఇంట్లో చేసిన కర్రీస్తోనే వాడికి లైట్గా కొంచెం నెయ్యి అయితే వేసేసి వాడికైతే తినిపించేస్తూ ఉంటాను. సో రోజు ఒకే ఫుడ్ కాకుండా డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఎమ్మీగా వాళ్ళు కూడా తినేస్తారు, చాలా టేస్ట్గా ఉంది అనేసి. కాదు ఇంకా కొన్ని క్యారెట్ ఇడ్లీ, బీట్రూట్ ఇడ్లీ, ఇంకా డిఫరెంట్గా అయితే వాడికైతే చేసిస్తూ ఉంటాను. వాడికైతే ఇంకా దోశ అయితే ఇచ్చేస్తాను. సో మామూలుగా చిన్న చిన్నవి చేస్తాను. చూడంగానే తట్ట అయితే లాగేసుకొని పెట్టేసుకున్నాడు వాడు. ఇంకా కాసేపు అయ్యాక కొంచెం తింటాడు. ఇంకా మొత్తం నేనైతే వాడికి తినిపించేస్తాను. రోజు మన ఇంట్లో దోశ పిండి ఉంటుంది కదా, అలాంటి దోశలు కూడా చిన్న చిన్నవి అయితే పోయిస్తూ ఉంటాను. అవి కూడా చాలా బాగా తింటాడు. ఇవైతే చాలా ఎమ్మీగా ఉంటాయి. సో ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కదా, వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ పిల్లలకైతే పెట్టండి. ఆఫ్టర్నూన్కి లంచ్ వచ్చేసి ఇలా ఈ స్పూన్తో 2 స్పూన్లు రైస్ అయితే వేసుకుంటున్నాను. అలానే ఇంట్లో ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, ఎర్ర కందిపప్పు కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఇంకా అలానే పెసరపప్పు 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. సో పెసరపప్పు వేసుకోండి, చాలా మంచిది పిల్లలకి, డైజెషన్ చాలా బాగా అయిపోతుంది. సో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని 2 times బాగా వాష్ చేసుకునేసి వాటర్ అయితే వేసేసి ఒక 2 hours, ఒక 10కి అలా అయితే నానపెట్టేసుకుంటాను. 11:30 వరకు అయితే బాగా నానిపోతాయి. వాడికి వచ్చేసి స్నాక్స్ టైంలో ఏమేమి పెడతాను అంటే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెడతాను, లేకపోతే ఇలా ఎగ్ అయితే బాయిల్ చేసి వాడికైతే ఎగ్ అయితే ఇస్తాను. సో ఎగ్ పిల్లలకి రోజు ఒకటి పెడితే చాలా మంచిది ఆరోగ్యానికి. సో తప్పకుండా మీరు కూడా కిడ్స్కి పెట్టండి. జున్నుకి, నాకు, మా అత్తకి, చిక్కుకి అయితే 4 eggs అయితే ఇలా బాయిల్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బీట్రూట్ రైస్కి ఏమేమి కావాలంటే ఒక టమోటా, ఆనియన్, జీలకర్ర కొంచెం, అలానే వెల్లుల్లి 2 పాయలు అయితే ఒలుచుకొని బీట్రూట్ బాగా తురిమి పెట్టేసుకోండి. ఇది వచ్చేసి ఇంటి నెయ్యి అనమాట. సో చాలా ఎమ్మీగా ఉంటుంది. నేను వచ్చేసి కిడ్స్కి ఇంట్లో నెయ్యే పెడతాను, చాలా బాగుంటుంది అనేసి. ఎంత పుసుగా స్మెల్ అయితే అదిరిపోతుంది అసలు. చూడగానే నోట్లో వేసేసుకుందామా అనిపిస్తుంది. దీనికి ప్రాసెస్ ఎలా చేసుకుందామో చూసేద్దామా. స్టవ్ మీద ఒక చిన్న కుక్కర్ అయితే పెట్టేసుకొని, నేను వచ్చేసి కిడ్స్ కోసం చిన్న కుక్కర్ అయితే తీసుకున్నాను. సో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకునేసి, ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదా టమోటా, ఆనియన్, వెల్లుల్లి, జీలకర్ర అంతా కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకొని, కొంచెం బాగా ఫ్రై అయ్యాక బీట్రూట్ కూడా వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోండి కొంచెం ఏగేంత వరకు. ఇందులో వచ్చేసి కొంచెం పసుపు, సాల్ట్, అలానే ఎల్జీ ఇంగువ, అలానే పెప్పర్ పౌడర్ కొంచెం కారానికి లైట్గా అయితే యాడ్ చేసుకోండి, మీ పిల్లలు తినదాన్ని బట్టి. సో మొత్తం బాగా కూడా మిక్స్ అయ్యాక మనం నానపెట్టుకున్నాం కదా రైస్ మొత్తం అందులో వేసేసి ఒక 3-4 విజిల్స్ పెట్టుకున్నామంటే సో రైస్ అంతా కూడా బాగా మెత్తగా కుక్ అయిపోతుంది. సో కొంచెం మీడియం హై ఫ్లేమ్లో పెట్టామంటే రైస్ అంతా కూడా బాగా కుక్ అయిపోతుంది.
వచ్చేసి బీట్రూట్ అయితే వేస్తున్నాను. మీకు క్యారెట్, బీన్స్ ఇవంతా కావాలంటే వేసుకొని కిచిడీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా దగ్గర వచ్చేసి ఈరోజు బీట్రూట్ అయితే ఉంది. సో అందుకే బీట్రూట్తో ఇలా అయితే చేసి పెట్టేస్తున్నాం మా వాడికి. వాడైతే ఇంకా రోజు కూడా మార్నింగ్ 10:30కి నిద్రపించేస్తాం వాడిని. ఇంకా 6కి 6:30కి అలా లేస్తాడు కాబట్టి సో నిద్రపోయేసి ఒక 11:30కి అయితే నిద్ర లేస్తారు. ఆ లోపు నేను వచ్చేసి ఎగ్ని ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో అయితే వేసి వాడితే లేవగానే కొంచెం వాటర్ తాపిచ్చేసి ఎగ్ అయితే వాడికి ఇచ్చేస్తాను. సో ఇలా చేసామంటే రౌండ్స్గా వస్తుంది. ఒకేసారి తిన్నా కానీ ఏమీ కాదు. ఎగ్ అలానే ఇస్తే వాళ్ళైతే మొత్తం అలానే తినేస్తారు. గొంతు పట్టుకుంటుంది అలా అయితే ఉంటుంది కదా. ఇలా కట్ చేసి ఇచ్చేస్తానంటే వాడైతే చాలా ఎమ్మిగా తినేస్తాడు. సో ఎవరికి ఇవ్వరు నాకు ఇవ్వరా అంటే ఇలా దొంగలాగైతే చూస్తున్నాడు. సో మొత్తం కూడా చక్కగా ఫినిష్ చేసేస్తాడు. వాడికి సెల్ కానీ టీవీ కానీ ఏమీ అలవాట్లేదు. చాలా గుడ్ బాయ్ లాగైతే మొత్తం అయితే ఫినిష్ చేసి మమ్మీకి ప్లేట్ అయితే ఇచ్చేస్తాడు. సో పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా మొబైల్స్ అలవాటు చేస్తే అదే అలవాటు అయిపోతుంది అనేసి మా చిన్నోడికైతే నేను అస్సలు అలవాటు చేయలేదు. సో ఇలానే పెట్టేస్తూ ఉంటాను వాడికైతే. సో ఇంకా అలానే ఇంకా రైస్ చూసారు ఎంత బాగా అయితే కుక్ అయిపోయిందో. ఇంట్లో స్మాషర్ లేదా కవ్వం కట్టి ఉంటే మెత్తగా అయితే పేస్ట్ చేసుకోండి. సో లైట్గా పేస్ట్ చేసుకోండి. 90 మంది బేబీస్ కాబట్టి వాళ్ళు అలా ఉన్నా కానీ తినేస్తారు. నేను వచ్చేసి కొంచెం లైట్గా అయితే రుద్దేసుకున్నాను. వాడికైతే బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. సో కొంచెం గట్టిగా ఉంది అంటే హాట్ వాటర్ ఉంటుంది కదా, లైట్గా అలా వేసుకొని అయితే బేబీస్కి అయితే పెట్టేయండి. నేను కొంచెం లైట్గా హాట్ వాటర్ అయితే వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాను. సో నెయ్యి మనం ఫస్ట్లో యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడంతా ఏం అవసరం లేదు. ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్కి ఇలా ఎగ్స్ ఉంటాయి కదా, ఇలా అయితే వేసేసి వాడికైతే ఎగ్ రైస్ అయితే ఇచ్చేస్తాను. ఒకరోజు క్యారెట్ తురిమేసి క్యారెట్ రైసు, బీట్రూట్ రైసు, బీన్స్ రైసు, బెండకాయ తెస్తే బెండకాయ రైసు ఇలాగైతే చేయిస్తూ ఉంటాను. ఒక్కొక్క రోజు క్యారెట్ ఫ్రై చేసుకుంటాము. అప్పుడు పెరుగన్నం చేసేసి క్యారెట్ ఫ్రై నంచుకి దానికి పెడతాను. సో మీరే చూడండి వాడైతే ఎంత బాగా నంచుకొని వాడైతే ఎంత బాగా తింటాడో. సో ఇలా డిఫరెంట్గా పెడితే వాళ్ళకి కూడా ఫుడ్ ఇదేంద్రా టేస్ట్గా ఉంది అనేసి చాలా ఫాస్ట్గా అయితే ఫినిష్ చేసేస్తారు. నిజంగా చెప్తున్నా మా చిన్నోటైతే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఫుడ్ విషయానికి వస్తే వాడైతే చాలా హెల్తీగా మేమైతే చేసి పెడతాం. వాడైతే చక్కగా అయితే ఫినిష్ చేసేస్తారు. నాకు చాలా ఇష్టము అలా తినే పిల్లలంటే. ఒక్కొక్క రోజు ఇలా క్యారెట్ రైస్ అయితే చేస్తాను. సేమ్ మీకు ఇప్పుడు ప్రాసెస్ చెప్పాను కదా బీట్రూట్ రైస్ ప్రాసెస్. సో అదేలాగా క్యారెట్ వేసి ఇలా ప్రాసెస్ అయితే చేస్తాను. అలానే ఎగ్ ఒకటి అయితే పెడతాను. ఇంకైతే నేను బీట్రూట్ రైస్ అయితే మా వాడికి అయితే లంచ్ ఇలా బుక్ అయితే ఇచ్చేసి వాడికి చెప్పిస్తూ ఇలా అయితే ఫినిష్ చేసేస్తాను. సో టైమింగ్స్ అంతా ఏమి ఉండదు. వాడికి ఎప్పుడు ఆకలి వేస్తుందో నాకు తెలుస్తుంది. ఆ టైమింగ్కి అయితే వాడికైతే ఫీడ్ చేసేస్తాను నేను. మళ్ళీ అయితే ఈవినింగ్ స్నాక్స్కి ఇవాళ నేను ఫ్రూట్స్ అయితే ఇస్తున్నాను. యాపిల్, గ్రేప్స్ అయితే ఉన్నాయి. సో యాపిల్ని చిన్నప్పుడైతే బాయిల్ చేసి మిక్సీకి వేసి ప్యూరీ లాగా పెడుతుండేదాన్ని వాడికి. ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయాడు కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే చేస్తే వాడు చాలా బాగా అయితే తినేస్తున్నాడు. ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళి బయట అయితే స్టెప్స్ మీద కూర్చొని అలా అయితే ఇవాళ స్నాక్స్ అంతా కూడా ఫినిష్ చేసేస్తాడు. సో ఒకరిని చూసి ఒకరు తింటారు అంటారు కదా, మా పెద్దోళ్ళు అయితే టీవీ లేనిదే అసలు ఏది నోట్లోకి పోదు. ఇప్పుడు వాళ్ళ తమ్ముని చూసి వాడైతే నేను ఫస్టా నువ్వు ఫస్టా అనేసి అయితే మొత్తం అయితే ఫినిష్ చేసేస్తున్నారు. ఇంకా నేను మా వాడికి నైట్ డిన్నర్కి ఏమేమి పెడతాను అంటే, సో ఇంట్లో రైస్ రసం ఉన్నప్పుడు రసం అన్నం పెట్టేస్తాను. ఇంకా అదే చపాతీ చేసుకున్నప్పుడు చిన్న 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 ముక్కలుగా వేసేస్తే వాడు కర్రీ అద్దుకొని చాలా చక్కగా అయితే తినేస్తాడు. ఇవాళ వచ్చి నేను వాడికి రసం అన్నము మీగడ వేసి బాగా పిసికేసి లైట్గా రసం వేసి అయితే తినిపించేస్తాను వాడికి. ఇంకా మళ్ళీ కూడా నేను ఒక పౌడర్ అయితే కొట్టి పెట్టుకున్న రైసు, పెసరపప్పు, డ్రై నట్స్ అన్నీ వేసుకునేసి 1 మంత్కి వచ్చేలాగా డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. సో ఒక్కొక్క రోజు రైస్ లేనప్పుడు ఇలా లేనప్పుడు ఆ గేంజిని అయితే కాంచేసి వాడికైతే ఆ గేంజి కూడా పెట్టేస్తాను. సో చాలా ఎమ్మిగా తినేస్తాడు వాడు. పిల్లలకి వీక్లీ రసం మనం నైట్లో అన్నా
ఆఫ్టర్నూన్ అయినా పెట్టామంటే వాళ్ళకి బాగా డైజెషన్ అనేది అయిపోతుంది, పొట్టంతా కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. సో నేను కంపల్సరీ రసం అన్నం అయితే ఎక్కడ మిస్ చేయను. వాడైతే ఫ్రెష్ అయిపోయాడు. ఇంక వాడికైతే నైట్ డిన్నర్ వచ్చేసి నేనే తినిపించేస్తున్నాను. ఒక్కోసారి వాడే లాక్కొని వాడే తినేసాడు, ఎందుకంటే డ్రెస్కి అంతా పూసేసుకుంటాడు లాక్ కాబట్టి. ఇవాళ నేనే తినిపిస్తున్నాను. ఇలా బుక్స్ అయితే తీసుకొని స్టిక్కర్స్ అంటించుకుంటూ ఉంటాడు. ఈ బుక్ ఇచ్చామంటే బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా అయితే చాలా త్వరగా అయితే నేర్చేసుకుంటారు. కింద అయితే బొమ్మ అయితే ఉంటుంది, లైన్ వచ్చి అంటించుకోవడం అనమాట. వాళ్ళే ఐడెంటిఫై చేసుకొని బాగా స్టిక్స్ని ఇలా అంటించుకుంటూ ఉంటారు. ఈ బుక్ వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. సో లింక్ కావాలని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. చికు డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పిల్లలకి ఎప్పుడు ఫుడ్ పెట్టినా కానీ తిన్న వెంటనే పడుకోబెట్టద్దండి. సో 1 అవర్ అన్నా హాఫ్ అన్ అవర్ అన్నా కనీసం బాగా ఆడుకోనివ్వండి. సో తిని ఫుడ్ బాగా అరిగిపోతుంది వాళ్ళకి. సో వీడు వచ్చేసి మామూలుగా 10కి 10:30కి అలా అయితే పడుకుంటాడు. నేను వచ్చేసి 10కి అలా అయితే ఒక గ్లాస్ మిల్క్ అయితే ఇచ్చేసాను. నైట్ టైం కూడా ఓన్లీ మిల్కే ఇచ్చేసా, అందులో ఏమీ యాడ్ చేయను. ఇంక వాడికైతే మిల్క్ లేదనేసి ఒకే ఏడుపు చూసారా. ఇంక మిల్క్ అయితే ఇచ్చేసాక చక్కగా పడుకొని మిల్క్ అయితే ఫినిష్ చేసేసాడు. సో ఇంకా వాడికైతే నిద్ర అయితే వచ్చేసింది. ఇంక మీ అందరికైతే బాయ్, గుడ్ నైట్, ఫ్లయింగ్ కిస్ అయితే పెడుతూ ఉన్నాడు. సో ఇది అనమాట చికు 19th మంత్ మార్నింగ్ టు నైట్ రొటీన్ బేబీ ఫుడ్. సో వీడియో కన్నా నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.